హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఎస్క్యూఎల్ కోర్స్ ఇన్ తెలుగు. సో నేను ఎస్క్యూఎల్ కోర్స్ అనేది తెలుగులో చేస్తున్నా. మీకు చాలా అంటే డీటెయిల్గా సింపుల్గా అన్ని కాన్సెప్ట్స్ చెప్తాను గైస్, ఓకేనా. ఒక చిన్న డిస్క్లైమర్ ఏమి అంటే, నేను యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ చూశాను. ఎస్క్యూఎల్ 3 అవర్స్లో నేర్చుకోండి, 4 అవర్స్లో నేర్చుకోండి అని ఉంది. ఎస్క్యూఎల్ మీరు ఒక 3-4 అవర్స్లో నేర్చుకోలేరు గైస్. ఎస్క్యూఎల్లో మీకు చాలా టాపిక్స్ ఉంటాయి. మీరు డీటెయిల్గా దాని యొక్క సింటాక్స్, ఆ యొక్క క్వైరీస్ యొక్క పర్పస్ ఏమి, అది ఎలా వర్క్ అవుతుందని డీటెయిల్గా నేర్చుకోవాలంటే 3-4 అవర్స్ సరిపోదు. కాబట్టి అఫ్కోర్స్ మీకు ఏమి తెలియకపోతే 3-4 అవర్స్ వీడియోస్ చూస్తే ఏమన్నా బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. కానీ మీరు ఎస్క్యూఎల్ నేర్చుకుంటున్నారంటే మీరు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనే కదా, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయాలనే కదా. సో మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయాలంటే ఆ టెక్నాలజీ మీద మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా డెవలప్ చేయగలుగుతారు, లేదంటే ఏమైనా ఇష్యూస్ వచ్చినా మీరు డీబగ్ చేయగలుగుతారు. కాబట్టి ఏం ఫర్ ద పర్ఫెక్షన్, మీరు కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు సాఫ్ట్వేర్లో. ఓకే, కమింగ్ టు ద కోర్స్. ఫస్ట్ గైస్ ఎస్క్యూఎల్ ఒక అబ్రివేషన్ చూద్దాం. ఎస్క్యూఎల్లో 3 లెటర్స్ ఉన్నాయి కదా, SQL. అందులో ఫస్ట్ ఎస్ అంటే మీనింగ్ స్ట్రక్చర్డ్ అని, క్యూ అంటే క్వైరీ అని, ఎల్ అంటే లాంగ్వేజ్ అని. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. అయితే జనరల్గా గైస్ మన రియల్ లైఫ్లో లాంగ్వేజ్ అంటే ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయి మనకు? తెలుగు ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, చైనీస్, ఇలా చాలా ఉన్నాయి లాంగ్వేజెస్, అవునా కాదా? అయితే అంటే ఎందుకు గైస్ ఆ లాంగ్వేజెస్? ఆ లాంగ్వేజెస్ ఒక పర్పస్ కమ్యూనికేట్ చేసుకోవడం కోసం, అవునా? సో ఒక హ్యూమన్ అనేవాడు ఇంకొక హ్యూమన్తో కమ్యూనికేట్ చేయాలి అంటే, మాట్లాడాలి అంటే మనకు ఇలా తెలుగు, హిందీ, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, అవునా? సేమ్ అలానే ఒక హ్యూమన్ అనేవాడు ఒక DBMSతో మాట్లాడాలి. సో అందుకోసం మనకున్న ఏకైక లాంగ్వేజ్ ఏమి అంటే ఎస్క్యూఎల్. బాగా వినండి గైస్, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఒక మనిషితో ఇంకొక మనిషితో మాట్లాడాలంటే మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ ఒక మనిషి ఒక DBMSతో మాట్లాడాలి అంటే మనకున్న లాంగ్వేజే ఎస్క్యూఎల్. అయితే మీకు హ్యూమన్ అంటే ఎవరో తెలుసు, DBMS అంటే ఏదో నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ DBMS అబ్రివేషన్ వచ్చి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓకేనా. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్క్రీన్ని. DBMS అబ్రివేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అవునా. సో మొత్తం మనకు 3 టర్మ్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. డేటాబేస్ అంటే మీనింగ్ గైస్ స్పేస్ ఇన్ హార్డ్ డిస్క్. స్పేస్ ఇన్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అంటే ఏమి మీకు తెలుసు, మీ ల్యాప్టాప్స్లో, మీ కంప్యూటర్స్లో ఉంటుంది హార్డ్ డిస్క్, అవునా. ఇక్కడ నేను ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది మీ హార్డ్ డిస్క్. ఇది ఎక్కడ ఉంటుందంటే బేసిక్గా ఏ కంప్యూటర్లో అయినా, అంటే ఒక ల్యాప్టాప్లో కానీ ఒక సిస్టంలో కానీ ఎక్కడైనా ఉంటుంది హార్డ్ డిస్క్ అనేది. సో మనము ఈ హార్డ్ డిస్క్లో ఉన్న స్పేస్ని మనం ఏమంటాము అంటే డేటాబేస్ అంటాం, ఓకేనా. అండ్ సెకండ్ థింగ్, మేనేజ్మెంట్ అంటే ఏమి అంటే క్రియేట్, బాగా గుర్తుపెట్టుకోండి, క్రియేట్ అండ్ దెన్ రీట్రీవ్ అండ్ దెన్ అప్డేట్ అండ్ దెన్ డెలీట్. ఈ 4టిని మనం ఏమంటామంటే మేనేజ్మెంట్ అంటాం. అంటే నేను ఇక్కడ డేటాబేస్ అంటే ఏం చెప్పా, స్పేస్ ఇన్ హార్డ్ డిస్క్ అని చెప్పా. సో ఈ స్పేస్ని క్రియేట్ చేసేదాన్ని, ఓకే, ఆ స్పేస్లో ఉన్నదాన్ని రీట్రీవ్ చేసుకునేదాన్ని, ఆ స్పేస్ని అప్డేట్ చేసేదాన్ని, ఆ స్పేస్ను డిలీట్ చేసేదాన్ని మనం ఏమంటాము అంటే మేనేజ్మెంట్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ సిస్టమ్ అంటే మీనింగ్ గైస్ కొన్ని రూల్స్ ఉంటాయి, ఓకేనా. కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. దీన్ని మనం ఏమంటాము అంటే సిస్టమ్ అంటాం. ఇప్పుడు ఈ 3టిని కలపండి, డేటాబేస్ ప్లస్ మేనేజ్మెంట్ ప్లస్ సిస్టమ్. అంటే మనము హార్డ్ డిస్క్లో ఒక స్పేస్ క్రియేట్ చేయాలి అంటే, ఓకే, నాట్ ఓన్లీ క్రియేషన్, ఒక హార్డ్ డిస్క్లో మనం ఒక స్పేస్ని క్రియేట్ చేయాలి అన్నా, రీట్రీవ్ చేయాలి అన్నా, అప్డేట్ చేయాలి అన్నా, డిలీట్ చేయాలి అన్నా మనకి కొన్ని రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ గురించి తెలుసుకునే దాన్ని మనము డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం, ఓకేనా. ఇంకోసారి రిపీట్ చేస్తున్న బాగా వినండి. డేటాబేస్ అంటే మీనింగ్ స్పేస్ ఇన్ ది హార్డ్ డిస్క్, ఫస్ట్ అది రాసా. మేనేజ్మెంట్ అంటే ఏమి, ఈ స్పేస్ని క్రియేట్ చేసేదాన్ని, లేదంటే ఉన్న స్పేస్ని రీట్రీవ్ చేసుకునేదాన్ని, లేదంటే ఉన్న స్పేస్ని అప్డేట్ చేసేదాన్ని, లేదంటే ఉన్న స్పేస్ని డిలీట్ చేసేదాన్ని మనం ఏమంటాము అంటే మేనేజ్మెంట్ అంటాం. అదే సిస్టమ్ అంటే కొన్ని రూల్స్, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, దాన్ని మనము సిస్టమ్ అంటాం. ఇప్పుడు ఈ 3టిని కలిపితే ఏమవుతుంది, ఒక హార్డ్ డిస్క్లో మనం ఒక స్పేస్ని క్రియేట్ చేయాలి అన్నా, రీట్రీవ్ చేయాలి అన్నా, అప్డేట్ చేయాలి అన్నా, డిలీట్ చేయాలి అన్నా కొన్ని రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ గురించి మనం తెలుసుకునే దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ DBMS అనేది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక థియరీ కాన్సెప్ట్, ఇది ప్రాక్టికల్ కాన్సెప్ట్ కాదు, ఇది ఒక థియరీ కాన్సెప్ట్.
అయితే మీరు ఈ థియరీ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఓకేనా. డిబిఎంఎస్ అనేది ఏమో ఒక థియరీ కాన్సెప్ట్. ఈ థియరీ కాన్సెప్ట్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ ఏంటివి అంటే MySQL, ఓకేనా, Oracle అండ్ దెన్ SQLite. ఇలా మనకు చాలా ఉన్నాయి గైస్ మార్కెట్లో. నేను జస్ట్ ఇక్కడ 3 రాసా. ఈ 3 సాఫ్ట్వేర్స్ని వాడుకొని మనము ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం, ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏమంటే స్టార్ పాయింట్, నేను స్టార్ పెడుతున్నా. ఇలాగా ఈ 3 సాఫ్ట్వేర్స్ అయినా సరే, ఇంకా ఎన్ని సాఫ్ట్వేర్స్ అయినా సరే, ఈ అన్ని సాఫ్ట్వేర్లో మనం వాడే కామన్ లాంగ్వేజ్ వచ్చి ఒకటి SQL. కాబట్టి మీ ఇష్టం, మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్వేజ్ ఒకటైనప్పుడు ఏ సాఫ్ట్వేర్ అయితే మనకేముంది. ఈ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తున్నాయంటే జస్ట్ ఈ థియరీని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే దానికోసం యూజ్ అవుతున్నాయి అంతే, ఓకేనా. అండ్ దెన్ కమింగ్ టు ద పాయింట్ గైస్, ఇక్కడ నేను డేటాబేస్ అంటే ఏం చెప్పాను, స్పేస్ ఇన్ హార్డ్ డిస్క్ అన్నా, ఓకేనా. ఈ స్పేస్ని క్రియేట్ చేయడానికి కానీ రిట్రీవ్ చేయడానికి, ఈ 4 చేయడానికి మనకి కొన్ని రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అయితే ఎందుకు గైస్ మనం ఎందుకు క్రియేట్ చేయాలి స్పేసు? వై వీ హ్యావ్ టు క్రియేట్ ఎ స్పేస్ ఇన్ ది హార్డ్ డిస్క్? బాగా గుర్తుపెట్టుకోండి, స్పేస్ వల్ల యూజ్ ఏమి అంటే టు స్టోర్ డేటా, ఓకేనా. ఈ స్పేస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము హార్డ్ డిస్క్లో అంటే మనము డేటాని స్టోర్ చేసుకోవడానికి కోసం. అయితే డేటా అంటే ఏమి అంటే బాగా వినండి. ఫస్ట్ వన్, నెంబర్స్ని మనము డేటా అంటాం, ఓకేనా. నెంబర్స్ అంటే ఏంటి గైస్? 1 2 3 4 -1 -2 ఇవన్నీ నెంబర్సే కదా. సో -∞ టు +∞, ఈ మధ్యలో ఏం నెంబర్స్ ఉన్నా సరే మనం దాన్ని డేటా అంటాం. అండ్ సెకండ్ వచ్చి ఆల్ఫాబిట్స్ అంటే ఏంటివి? ఆల్ఫాబిట్స్లో 2 టైప్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. సో క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు అన్నిటినీ మనము ఆల్ఫాబిట్స్ అంటాము. అలానే స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు ఉన్న అన్నిటిని మనము ఆల్ఫాబిట్స్ అంటాం. సో వీటిని కూడా మనం ఏమంటామంటే డేటా అంటాం. ఆల్ఫాబిట్స్ అనేవి కూడా డేటా కిందకు వస్తాయి. అండ్ సేమ్ వే మనకు క్యారెక్టర్స్ ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏమి? మీరు కీబోర్డ్లో చూస్తూ ఉంటారు, ల్యాప్టాప్లో కానీ మీ సిస్టంలో కానీ, ఇలా @ సింబల్, హ్యాష్ సింబల్, // స్టార్, ఇలా మనకు చాలా ఉంటాయి కదా. ఇవన్నిటి మనం స్పెషల్ క్యారెక్టర్స్ అంటాము. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మనకు దేని కిందకు వస్తాయంటే డేటా కిందకు వస్తాయి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇమేజెస్, మీరు అందరూ ఫోటోలు తీసుకుంటూ అంటారు, సెల్ఫీలు అవంతా. సో ఇమేజెస్ కూడా మనము డేటా అంటాం. అండ్ అలానే మనకు ఆడియో ఫైల్స్, మీరు సాంగ్స్ అవన్నీ వింటుంటారు కదా, ఏమైనా రికార్డ్ చేస్తూ ఉంటారు, అవన్నీ ఆడియో ఫైల్స్ అంటాం. ఈ ఆడియో ఫైల్స్ని కూడా మనము డేటా అంటాం. అండ్ అట్ ది సేమ్ టైం వీడియోస్ ఉంటాయి, అవునా. వీడియోస్ అంటే మీకు తెలుసు, దాన్ని కూడా మనము డేటా అంటాం. అలానే మనకి ఫైల్స్ ఉంటాయి, ఓకేనా. ఫైల్స్ అంటే ఏంటివి? PDF ఫైల్స్ కానీ, లేకపోతే డాక్స్ ఫైల్స్, ఇలాగ ఇంకా ఏమైనా ఉండనిలే, ఏం ఫైల్స్ అయినా సరే మనము అవన్నిటిని ఏమంటాము అంటే డేటా అంటాం, ఓకేనా గైస్. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ పర్పస్, ఈ డేటాబేస్ అంటే స్పేస్ ఇన్ ద హార్డ్ డిస్క్. ఎందుకు మనం ఒక స్పేస్ని క్రియేట్ చేయాలి హార్డ్ డిస్క్లో అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి కోసం. అసలు డేటా అంటే ఏమి అంటే ఇవి, ఈ నెంబర్స్ని, ఆల్ఫాబెట్స్ని, స్పెషల్ క్యారెక్టర్స్ని, ఇమేజెస్, ఆడియో, వీడియో ఫైల్స్, ఇవన్నిటిని మనము డేటా అంటాం, ఓకేనా. అంటే ఇప్పుడు ఒకసారి కన్క్లూడ్ చేస్తాం, బాగా వినండి గైస్. అంటే ఇప్పుడు నేను హార్డ్ డిస్క్లో ఇండైరెక్ట్గా ఏం స్టోర్ చేసుకుంటున్నా? డేటాని స్టోర్ చేసుకుంటున్నా, అవునా. సో అంటే ఇప్పుడు డేటాని స్టోర్ చేయాలి అన్నా, డేటాని మనం రీట్రీవ్ చేయాలి అన్నా, ఉన్న డేటాని అప్డేట్ చేయాలి అన్నా, ఉన్న డేటాని డిలీట్ చేయాలి అన్నా మనకు కొన్ని రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దీని గురించి మొత్తం మనం చదువుకునే దాన్ని ఏమంటాము అంటే డిబిఎంఎస్ అంటాం. ఈ డిబిఎంఎస్ అనే థియరీ కాన్సెప్టా, ప్రాక్టికల్ కాన్సెప్టా? థియరీ కాన్సెప్ట్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ థియరీ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే మనకున్న సాఫ్ట్వేర్స్ ఏంటివి? MySQL, Oracle, SQLite, అంటే చాలా ఉన్నాయి, ఇక్కడ నేను 3 రాశాను, ఓకేనా. అండ్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి గైస్, ఈ కోర్సులో నేను MySQLని వాడబోతున్నా, MySQL సాఫ్ట్వేర్ని వాడుతున్నా. ఎందుకు నేను MySQL సాఫ్ట్వేర్ని తీసుకుంటున్నానంటే ఇది చాలా ఓల్డ్ సాఫ్ట్వేర్ అనమాట కంపేర్ టు రిమైనింగ్ సాఫ్ట్వేర్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్నే వాడుతున్నాయి. ఇప్పుడు మనం ఈ కోర్స్ నేర్చుకుంటున్నామంటే మనం జాబ్ చేయాలి కదా ఏదో కంపెనీలో. సో ఎక్కువ కంపెనీస్ వాడుతుంటే మనకి జాబ్ వచ్చే ఎక్కువ స్కోప్ ఉంది కదా. సో అందుకోసం అని చెప్పి నేను MySQLని తీసుకుంటున్నా. బట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకో నేను ఇక్కడ చెప్పా, ఏ సాఫ్ట్వేర్కైనా మనం వాడే లాంగ్వేజ్ ఏంది? SQLే. కాబట్టి మనకు అలా ఏమైనా ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇది గైస్ బేసిక్ డీటెయిల్స్ దీని గురించి, SQL గురించి ఒక్కసారి రివైజ్ చేస్తాను ఫాస్ట్గా, బాగా వినండి. SQL అంటే అబ్రివేషన్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఏమి? జనరల్ మన రియల్ లైఫ్లో తెలుగు, హిందీ అలా ఉంటాయి. దాని పర్పస్ ఏమి? ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడాలి అంటే ఈ లాంగ్వేజెస్ని వాడుకుంటాం. అలాగే ఒక మనిషితో ఒక DBMSతో మాట్లాడాలంటే మనకున్న లాంగ్వేజే SQL. అయితే DBMS అంటే ఏమి? DBMS అబ్రివేషన్ వచ్చి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అందులో DBMS అంటే స్పేస్ ఇన్ ది హార్డ్ డిస్క్. మేనేజ్మెంట్ అంటే ఈ స్పేస్ని క్రియేట్ చేసేదాన్ని, లేదంటే రీట్రీవ్ చేసుకునేదాన్ని, అప్డేట్ చేసేదాన్ని, డిలీట్ చేసేదాన్ని మేనేజ్మెంట్ అంటాం. సిస్టమ్ అంటే కొన్ని రూల్స్, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి.
ఇప్పుడు ఆ 3 టెర్మినాలజీస్ని కలపండి. అంటే ఒక హార్డ్ డిస్క్లో ఒక స్పేస్ని క్రియేట్ చేయాలి అన్నా, రీట్రీవ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా కొన్ని రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ గురించి తెలుసుకునే దాన్ని మనము DBMS అంటాం. ఈ DBMS అనేది ఒక థియరీ కాన్సెప్ట్. ఈ థియరీ కాన్సెప్ట్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. లైక్ MySQL, Oracle, SQLite ఇలాగ చాలాగా. ఈ అన్ని సాఫ్ట్వేర్స్కి మనం వాడే ఏకైక లాంగ్వేజ్ SQL మాత్రమే. అండ్ ఈ కోర్సులో నేను ఏ సాఫ్ట్వేర్ యూస్ చేయబోతున్నా, MySQLని యూస్ చేయబోతున్నా. ఓకేనా. అండ్ ఇక్కడ మనం స్పేస్ క్రియేట్ చేస్తాం కదా హార్డ్ డిస్క్లో. అసలు ఎందుకు క్రియేట్ చేయాలి ఒక స్పేస్ అంటే డేటాని స్టోర్ చేసుకునే దానికోసం. అసలు డేటా అంటే ఏమి అంటే నెంబర్స్ని, ఆల్ఫాబెట్స్ని, స్పెషల్ క్యారెక్టర్స్ని, ఇమేజెస్ని, ఆడియోస్ని, వీడియోస్ని, ఫైల్స్ని మనము డేటా అంటాం. ఓకేనా. సో ఇది గైస్ SQL గురించి బేసిక్ డీటెయిల్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా ప్రాక్టికల్గా చూపిస్తా డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా నెక్స్ట్ ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నా అవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా. రైట్.